చిన్నపిల్లల కథలు. ఈరోజు కథ మొసలి కన్నీళ్ళు. అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయింది అంటారా? అది ఎవ్వరికీ తెలీదు. ఎలాగోలా పరిచయం అయింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మవద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి మొసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది. ఏంటి, ఇది నిజమా? నీకు ఒక కోతితో స్నేహం ఉందా అని ఒకరోజు మొసలిని అడిగింది. మొసలి ఒప్పుకుంటూ, అవును, చాలా రోజులుగా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది అన్నాడు మగ మొసలి. మొసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందంట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనమిద్దరం కోతి గుండెకాయని పంచుకొని తినవచ్చు అంది. మొసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య మూతి ముడుచుకొని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదలకుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూలను కూర్చొని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నస భరించలేక ఒకరోజు మొసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకొని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపు నీకు నచ్చినట్టు కానీ అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుదేరాడు. కోతిని చెట్టు మించి దిగిరమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది. మొసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. నా భార్యకి చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు. కోతి సంబరపడింది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్ళి మొసలి భార్యను కూడా కలవవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అని చెప్పింది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపు తీసుకువెళ్ళాడు. దారిలో మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తున్నావని మొసలిని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నడి మధ్యలో కొన్ని రాళ్ల మీదకి ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి తన భార్య కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పాడు మొసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క అందరూ చెప్తున్నా అసలు వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మావని అని మరోపక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరిగాయి. మరోపక్క నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన, ఎన్ని రకరకాల భావనలు ఒకటేసారి కలిగి ఉంటాయో మీరు ఆలోచించగలరు. కానీ కోతి చాలా తెలివైనది. అంత సులువుగా ప్రాణాలు వదులుకుంటుందా? ఈ భావాలేవి మొసలికి తెలియనివ్వలేదు. గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్ళు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి. ఇది ఊహించలేని రియాక్షన్ కదా. కోతి మొసలితో అంది, ఓస్, ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తే చెట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీగా తినవచ్చు అంది కోతి. మొసలి కోతి మాటల్ని నమ్మేసింది. కోతిని
తిరిగి ఇంటికి తీసుకొని వెళ్ళింది. కోతి అమ్మయ్య అనుకొని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మించి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడీ సప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చొని, గుండె లేదు ఏమీ లేదు, అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించకు పో అని కోపంగా చెప్పింది. మొసలి తలదించుకొని వెళ్ళిపోయింది. చెడ్డవాళ్ళతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది పిల్లలారా. చెడు స్నేహాలు ఎప్పటికైనా చేటే. తెలుసుకోండి పిల్లలారా.